సో ఈరోజు క్లాస్లో మనము సెల్ఫ్ బయాస్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, కలెక్టర్ కపుల్డ్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అనేది 2 టైప్స్ డిపెండింగ్ ఆన్ ద బయాసింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ బయాస్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో ఫిక్స్డ్ బయాస్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ మనం ఆపరేషన్ చేసాము అండ్ వితౌట్ అప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ట్రిగ్గరింగ్. సో వీ క్యాలిక్యులేటెడ్ ద స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్. ఓకే, ఆ తర్వాత ట్రిగ్గరింగ్ అప్లై చేసినప్పుడు సో మనకి ఆ సర్క్యూట్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ డ్రా చేసాము. బోత్ ద కలెక్టర్స్ అన్నమాట, 2 ట్రాన్సిస్టర్స్ యొక్క కలెక్టర్స్ దగ్గర మనం అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ డ్రా చేసాము. సో ఇక్కడ ట్రిగ్గరింగ్ అనేది 2 టైప్స్ ఏంటి, సిమెట్రికల్ అండ్ అసిమెట్రికల్ ట్రిగ్గరింగ్. అసిమెట్రికల్ ట్రిగ్గరింగ్ అంటే 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం ట్రిగ్గరింగ్ అనేది అప్లై చేస్తాము. సిమెట్రికల్ ట్రిగ్గరింగ్ అంటే ఒకటే సోర్స్ నుంచి బోత్ ద ట్రాన్సిస్టర్స్ యొక్క కలెక్టర్స్ కి మనం ట్రిగ్గరింగ్ అనేది అక్కడ అప్లై చేస్తాము. ఓకే, సో ప్రీవియస్ గా ఫిక్స్డ్ బయాస్ కి సెల్ఫ్ బయాస్ కి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ సెల్ఫ్ బయాస్డ్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటున్నాము, అదేమో ఫిక్స్డ్ బయాస్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో సర్క్యూట్ లో డిఫరెన్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ బయాస్ లో మనకి 2 సప్లైస్ ఉన్నాయి, ఒకటి ప్లస్ విసిసి అండ్ ఇంకొకటి మైనస్ విబిబి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ ఒక సప్లై మాత్రమే ఉంది. బట్ ఇక్కడ మనకి బయాసింగ్ సెల్ఫ్ బయాస్ లో వచ్చేసరికి ఎమిటర్ రెసిస్టెన్స్ ని కన్సిడర్ చేసుకుంటాము, దట్ ఈస్ ఆర్ఈ. ఎమిటర్ రెసిస్టెన్స్ ఆర్ఈ కన్సిడర్ చేసుకుంటాం. అండ్ రిమైనింగ్ సర్క్యూట్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడైతే మైనస్ విబిబి ఉందో దట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్ అండ్ బోత్ ద ట్రాన్సిస్టర్స్ Q1 అండ్ Q2. సో బయాసింగ్ ఒకటే డిఫరెన్స్ అండ్ రిమైనింగ్ ప్రొసీజర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 2 సప్లై వోల్టేజెస్ ఇక్కడ మనం సింగిల్ సప్లై యూజ్ చేస్తున్నాము. అడిషనల్ గా ఒక రెసిస్టెన్స్, ఎమిటర్ రెసిస్టెన్స్ ని మనము కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ మనము సెల్ఫ్ బయాసింగ్ లో ఏం చేస్తాము, బోత్ ద ట్రాన్సిస్టర్స్ Q1 అండ్ Q2 తీసుకున్నాం కదా, ఒక ట్రాన్సిస్టర్ ఆన్ లో ఉంటుంది, ఇంకొక ట్రాన్సిస్టర్ ఆఫ్ లో ఉంటుంది. ఓకే, సో సేమ్ కేసెస్ అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనము స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్ ని కరెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఈస్ క్వైట్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు ద ఫిక్స్డ్ బయాస్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఏంటి అంటే నోటేషన్స్ ఇవ్వాలమ్మా క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు. సో ఇది చూడండి, బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 కాబట్టి B2 గా రిప్రజెంట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1 కాబట్టి B1 గా తీసుకుంటున్నాను. సో దిస్ ఈస్ కలెక్టర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1 అండ్ దిస్ ఈస్ కలెక్టర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవేంటి మనకి ఎమిటర్ టెర్మినల్ అవునా, ఇది ఈ ట్రాన్సిస్టర్, ఇది ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ టెర్మినల్. బోత్ ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, ఆర్ఈకి కనెక్ట్ అయి ఉన్నాయి. ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, ఆర్ఈకి కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దీని యొక్క ఎమిటర్ రెసిస్టెన్స్, దీని యొక్క ఎమిటర్ రెసిస్టెన్స్ మనం సేమ్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ R2, ఈ R2 చూడండి ఇక్కడ కనెక్ట్ చేసాము. R2 అదర్ టెర్మినల్ వచ్చేసరికి గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో మనం ఫస్ట్ స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్ కరెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో ఇక్కడ చూడండి కామన్ గ్రౌండ్ అమ్మా, ఈ రెండు డిఫరెంట్ గ్రౌండ్ కాదు, కామన్ గ్రౌండ్. కాబట్టి జస్ట్ నేను ఇక్కడ ఏమని ఇస్తున్నాను, నోటేషన్ ఎన్ గా తీసుకుంటున్నాను, గ్రౌండ్ ని న్యూట్రల్ ఎన్ గా తీసుకుంటున్నాను అనమాట. ఓకే, జస్ట్ నోటేషన్. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇప్పుడు ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అని తీసుకోవాలి కదా మనం స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్ ని కరెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే. అండ్ ఇంకో ట్రాన్సిస్టర్ ఏమని అజ్యూమ్ చేసుకోవాలి, ఆఫ్ అని తీసుకోవాలి. ఇదే కదా మనకి స్టేబుల్ స్టేట్. ఓకే, సో ఇక్కడ ఏమని అజ్యూమ్ చేసుకున్నాను, నేను Q2 ఆన్ అని తీసుకున్నాను, Q1 ఆఫ్ అని తీసుకున్నాము. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనము, స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్ కరెంట్స్ అంటే ఫస్ట్ ఆన్ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉంటుందో ఆన్ ట్రాన్సిస్టర్ యొక్క మనము VB2 క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ VC2 క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ IB2 క్యాలిక్యులేట్ చేయాలి, Q2 ట్రాన్సిస్టర్ కి IC2 క్యాలిక్యులేట్ చేయాలి, IB2 క్యాలిక్యులేట్ చేయాలి, IC2 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ VC2 క్యాలిక్యులేట్ చేయాలి. VC2 అంటే వీ కెన్ రైట్. ఇప్పుడు చూడండి ఒక టెర్మినల్ ఇక్కడ ప్లేస్ చేస్తాము, అదర్ టెర్మినల్ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే VC2 ఈజ్ నథింగ్ బట్ VCN2 అంటే మనము ప్రోబ్ లో కానీ ఎక్కడైనా మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండే కదా మనం ఆల్ వోల్టేజెస్ ని డిటర్మైన్ చేసేది. ఓకే, సో అంటే ఒక టెర్మినల్ ఇక్కడ ప్లేస్ చేసి అదర్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే ఇది ఎమిటర్ కాబట్టి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి మనకి, ఎమిటర్ కరెంటే కదా,
ఎమిటర్ కరెంట్. దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? ఎమిటర్ కరెంట్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్రాన్సిస్టర్ ఆన్, ఒక ట్రాన్సిస్టర్ ఆఫ్ అని తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఫ్లో అయ్యేది ఏంటి? ఓన్లీ IE2 కరెంట్. IE2 ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ రైట్ IB2 ప్లస్ IC2. IB2 ప్లస్ IC2. ఓకే, IB2 ప్లస్ IC2 అంటే టోటల్ కరెంట్ మనకి REలోకి ఫ్లో అయ్యేది ఏంటి? IB2 IC2 కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం ఒక టెర్మినల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము, అదర్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏం రాయొచ్చు అంటే ఇది కలెక్టర్ అండ్ ఇది ఎమిటరు. ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అన్నాం కాబట్టి వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్? VCE2. VCE2 ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్, మనకి ఏదైతే ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుందో అది సాచురేషన్ లో ఉన్నట్టు అనమాట. ఓకే, ఆన్ ట్రాన్సిస్టర్ అనేది అంటే VCE2 SAT అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక వోల్టేజ్ ఎమిటర్ అండ్ అదర్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు N అంటే ఏంటి? VEN2. మనకి ఆన్ ట్రాన్సిస్టర్ అంటే అది సాచురేషన్. మనకి సాచురేషన్ వాల్యూ తెలుసు కదా, కొన్ని స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ చెప్పుకున్నాం కదా. ఏంటి? 0.3 volts ఫర్ సిలికాన్ ట్రాన్సిస్టర్ అని VCE2. VBE SAT అయితే 0.7 volts ఫర్ సిలికాన్ ట్రాన్సిస్టర్. సో ఇన్ సిమిలర్ వే VCE2 అనేది నోన్ వాల్యూ. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్? VE2. వాట్ ఈస్ VE2? VE2 అంటే ఏంటి? ఒకటి ఏమో ఎమిటర్ టెర్మినల్, ఓకే, అదర్ టెర్మినల్ ఏమో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. V అంటే ఏంటి? I/R కదా, అంటే దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? IB2. దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? IB2 ప్లస్ IC2 ఇంటూ RE. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మనం ఇప్పుడు నేను VCN2 క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. VCN2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము? VCE2 SAT ప్లస్ VEN2. ఈ వాల్యూ నాన్ వాల్యూ. ఓకే, బట్ ఈ వాల్యూ తెలియదు కదా, ఆ వాల్యూ రావాలి అంటే IB2 ప్లస్ IC2 ఇంటూ RE. అంటే కరెంట్స్ తెలిసినప్పుడు మాత్రమే మనము ఆ వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయగలము. ఈ కలెక్టర్ వోల్టేజ్ ని మనము క్యాలిక్యులేట్ చేయగలము. అంటే మనకి ఇక్కడ కంపల్సరిగా ఏం తెలియాలమ్మా? కరెంట్స్ అనేవి తెలియాలి. IB2 IC2 తెలియాలి. ఓకే, అండ్ నెక్స్ట్ VB2 చూద్దాం. VB2. సో ఇది VB2. సో ఇక్కడ VB2 కాబట్టి ఈ వోల్టేజ్ కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కాబట్టి నేను ఎలా రాస్తున్నాను? VBN2 అన్నా VB2 అన్నా రెండు సేమ్. ఓకే, VB2 is equal to చూడండి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇది బేస్ ఎమిటర్, ఆన్ ట్రాన్సిస్టర్ కాబట్టి ఇది సాచురేషన్ వోల్టేజ్ అన్నమాట. ఓకే, అంటే వీ కెన్ రైట్ VBE2. ఇది సాచురేషన్ కాబట్టి ఆన్ ట్రాన్సిస్టర్ VBE SAT ప్లస్ ఇప్పుడు చూడండి బేస్ ఎమిటర్ వోల్టేజ్ వచ్చింది, ప్లస్ ఇది కూడా యాడ్ చేస్తేనే కదా మనకి ఇది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వచ్చేది. కాబట్టి యూ కెన్ రైట్ VEN2 అంటే VEN2 అంటే ఫైనల్ గా రాసాం కదా మనం. VEN2 అంటే ఏంటి? IB2 ప్లస్ IC2 ఇంటూ RE. అంటే ఫస్ట్ మనకి కరెంట్స్ వస్తేనే IB2 IC2 కరెంట్స్ వస్తేనే VB2 వాల్యూ VC2 వాల్యూ వస్తాయి మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. IB2 కరెంటు, IC2 కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చెయ్యాలి అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్స్ లో వస్తుందమ్మా. ఎందుకంటే RE కనెక్ట్ అవ్వటం వల్ల ఏమవుంది అంటే, సో ప్రీవియస్ గా మనకి ఏంటి? ఎమిటర్ టెర్మినల్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఆల్ ద వోల్టేజెస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే ప్రీవియస్ గా ఫిక్స్డ్ బయాస్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లో ఎమిటర్ గ్రౌండ్ టెర్మినల్ రెండు కామన్ అన్నమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎమిటర్ ఈజ్ కనెక్టెడ్ టు RE రెసిస్టెన్స్ అండ్ RE అదర్ ఎండ్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఓకే, సో అది డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ మనకి. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కరెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ IB2 కరెంట్ అండ్ నెక్స్ట్ ఈ IC2 కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈక్వలెంట్ సర్క్యూట్స్ డ్రా చేస్తున్నా. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఈక్వలెంట్ డ్రా చేస్తున్నా. ఫస్ట్ కలెక్టర్ దగ్గర ఈక్వలెంట్ ఇక్కడ మనం థెవెనిన్స్ యూజ్ చేస్తాము. థెవెనిన్స్ ఈక్వలెంట్ డ్రా చేస్తాము. ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఈక్వలెంట్ అంటున్నాను కాబట్టి ఇది Q2 ట్రాన్సిస్టర్. సో Q2 ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ టెర్మినల్ ఇది. ఓకే,
అండ్ ఇక్కడ మనకి ఏముంది, ఓన్లీ నేను కలెక్టర్ దగ్గర మాత్రమే డ్రా చేస్తున్నాను, అక్కడ మాత్రమే ఈక్వలెంట్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది ఆర్సి, ఇదేమో విసిసి, ఇదేమో విసిసి. అండ్ దిస్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు, ఇక్కడ ఏముంది చూడండి, మనకి R1 ఉంది, అవునా? ఓకే, R1 ఉంది. ఈ R1 అదర్ ఎండ్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది? R1 అదర్ ఎండ్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది ఇక్కడ మనకి? ఇక్కడ చూడండి, R2 రెసిస్టర్, R2 రెసిస్టర్, R2 రెసిస్టర్. R2 రెసిస్టర్ అదర్ ఎండ్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? గ్రౌండ్. R2 రెసిస్టర్ అదర్ ఎండ్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? గ్రౌండ్. ఇక్కడ చూడండి, నేను R1 R2 లోకి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ మీరు డ్రా చేసిన దాన్ని అబ్జర్వ్ చేస్తే, అవునా? ఎస్. ఎందుకు? మనకి ఆఫ్ ట్రాన్సిస్టర్ కాబట్టి ఈ కరెంట్ ఏంటి? జీరో. ఈ జీరో అయినప్పుడు R1 R2 లోకి మనకి సేమ్ కరెంటే కదా ఫ్లో అయ్యేది. అవును. ఇప్పుడు దీని నుంచి నేను ఇక్కడ కలెక్టర్ ఈక్వలెంట్ వాల్యూ రాస్తున్నాను, అంటే జస్ట్ మీకు వోల్టేజ్ డివైడర్ రూల్ లాగా. ఓకే, అంటే ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు, ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు, ఈ సర్క్యూట్ నుంచి ఇక్కడ కలెక్టర్ వోల్టేజ్, థెవెనిన్ వోల్టేజ్ అంటే ఈక్వలెంట్ వోల్టేజ్ VCT అని పెడుతున్నాను, 2 ఆఫ్ ట్రాన్సిస్టర్ 2, కలెక్టర్ వోల్టేజ్ అని అర్థం. ఓకే, సో మనం జస్ట్ ఇక్కడ వోల్టేజ్ డివైడర్ లాగా తీసుకుంటే ఏమవుతుంది, ఒక టెర్మినల్ ఇక్కడ, ఒక టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఏం చేస్తున్నాము? VCC ఇంటూ అంటే వోల్టేజ్ డివైడర్ రూల్ అన్నమాట. ఓకే, ఆపోజిట్ వోల్టేజ్ VCC into voltage across R1 plus R2 divided by total resistance. What is total resistance? RC plus R1 plus R2. ఓకే, అండ్ ఇక్కడ మనకి థెవెనిన్స్ రెసిస్టెన్స్ కూడా రావాలి కదా. సో ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 కలెక్టర్ దగ్గర 2 వోల్టేజ్ సోర్సెస్ ని గ్రౌండ్ చేస్తే మనకి R1 plus R2 is parallel to RC. R1 plus R2 is in parallel with RC. ఓకే, సో ఇప్పుడు బేస్ దగ్గర డ్రా చేద్దాం. బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. ఇప్పుడు బేస్ దగ్గర ఈక్వలెంట్ డ్రా చేస్తున్నాము. సో ఇప్పుడు అంటే బేస్ అంటే ఓన్లీ బేస్ వరకు కన్సిడర్ చేసుకోండి, బేస్ వరకు. సో ఇక్కడ చూడండి, ఈ బేస్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? R2. అండ్ ఈ బేస్ నుంచి ఇక్కడ చూడండి ఒక రెసిస్టర్ ఉంది R1. ఓకే, సో అండ్ ఇక్కడ చూడండి RC తీసుకుంటున్నాను, VCC, ఇదేమో RC, ఇదేమో VCC. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను RC R1 లోకి సేమ్ కరెంట్ ఫ్లో అనేది రాస్తున్నాను. ఎందుకని సేమ్ కరెంట్ ఫ్లో రాస్తుంది? ఇక్కడ IC1 0, IB1 0, Q1 ఆఫ్ కాబట్టి. అప్పుడు RC R1 లోకి సేమ్ కరెంటే కదా ఫ్లో అయ్యేది. ఓకే, ఇప్పుడు సేమ్ ఇంతకటి లాగానే వోల్టేజ్ డివైడర్ రూల్ అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ మనం డ్రా చేస్తుంది, VB2 into VBT అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ ఆఫ్ సెకండ్ ట్రాన్సిస్టర్. సో వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేస్తే VCC ఇంటూ ఇక్కడ ఉన్న వోల్టేజ్ అంటే ఆపోజిట్ వోల్టేజ్ VCC ఇంటూ R2 అక్రాస్ దేని వన్ R2 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఏంటి? RC ప్లస్ R1 ప్లస్ R2. ఓకే, సో దీనికి మనము ఇంకా ఏం తీసుకుంటాము? R Thevenin's at base of transistor Q2 is equal to, ఇప్పుడు మనం 2 సో ఇక్కడ ఉన్న వోల్టేజ్ సోర్స్ ని గ్రౌండ్ చేస్తే R2 is in parallel with RC plus R1. R2 is in parallel with RC plus R1. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ దగ్గర కలెక్టర్ దగ్గర మనము ఈక్వలెంట్ వోల్టేజ్ అలానే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ రాసేసాము. ఇప్పుడు నేను సెకండ్ ట్రాన్సిస్టర్ కి ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తున్నా. ఇది చూడండి, ఈక్వలెంట్ సర్క్యూట్. ఈ ఎమిటర్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? మనకి RE కి కదా కనెక్ట్ అయ్యి ఉంది,
ఆర్ఈకి కనెక్ట్ అయ్యింది. ఓకే. అండ్ బేస్ మనం ఏం రాసాము, ఆర్బి2 అండ్ విబి2 మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. ఓకే. సో దాన్ని ఇలా తీసుకోండి. సో చూడండి, ఇది విబి ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 ఈక్వలెంట్స్ అన్నమాట. ఆర్బి ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 అండ్ నెక్స్ట్ అలానే కలెక్టర్ దగ్గర సో కలెక్టర్ దగ్గర అంటే దీని వోల్టేజ్ కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కదా మనం తీసుకోవాల్సింది. ఓకే. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఆర్సి ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 అండ్ వాట్ ఈస్ ద వోల్టేజ్ ఇక్కడ, కలెక్టర్ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. సో ఇప్పుడు చూడండి, మనము స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్ ని కరెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి, VB2 VC2 IB2 IC2 మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ కలెక్టర్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం గ్రౌండ్ టెర్మినల్ N అని తీసుకున్నాం కదా ఇక్కడ. సో వీ కెన్ రైట్ VCE2 SAT ప్లస్ VEN2 అంటే ఏంటి, ఇది తెలుసు, ఈ వాల్యూ తెలియదు, ఇది ఎలా వస్తుంది, IB2 ప్లస్ IC2 ఇంటూ RE. అంటే మనం ఈ వోల్టేజ్ ని కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి IB2 వాల్యూ IC2 వాల్యూ తెలియాలి. IB2 IC2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, బేస్ కరెంట్స్ అండ్ కలెక్టర్ కరెంట్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. సో ఈక్వలెంట్స్ ఫైండ్ అవుట్ చేసి బేస్ దగ్గర ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసాము, కలెక్టర్ దగ్గర ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసాము. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము అంటే జస్ట్ ఇక్కడ KVL అప్లై చేస్తాం. ఇది ఏ కరెంట్ ఇక్కడ మనకి, IB2 అండ్ IC2 కరెంట్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్ లో ఉంటుంది మనకి కరెంట్, ఓకే ఈ డైరెక్షన్ లో ఉంటుంది కరెంట్. ఓకే, కలెక్టర్ కరెంట్ ఎంటరింగ్ డైరెక్షనే కదా IC2. ఓకే, కలెక్టర్ కరెంట్ IC2. ఓకే, ఇప్పుడు మీరు KVL అప్లై చేయండి. KVL అప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, బేస్ కరెంట్స్ కలెక్టర్ కరెంట్స్ లో ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. బేస్ కరెంట్స్ కలెక్టర్ కరెంట్స్ లో 2 ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. మీరు ఆ 2 ఎక్స్ప్రెషన్స్ ని సాల్వ్ చేయండి, అప్పుడు మీకు IB2 IC2 వాల్యూస్ వస్తాయమ్మా. ఇది మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ లో వాల్యూస్ వస్తే మనము క్లియర్ గా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ VB2 అనేది సమ్ నోన్ వాల్యూ. ఎందుకు చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది, VCC ఇంటూ R2 బై RC ప్లస్ R1 ప్లస్ R2. ఇవన్నీ నాన్ వాల్యూసే కదా. దీని నుంచి VB2 క్యాలిక్యులేట్ చేయొచ్చు, RB2 క్యాలిక్యులేట్ చేయొచ్చు. VC2 వాల్యూ వస్తుంది, RC2 వాల్యూ వస్తుంది. మనము KVL అప్లై చేసినప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది, బేస్ కరెంట్స్ కలెక్టర్ కరెంట్స్ లోనే వస్తుంది ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే మనం ఆ 2 ఎక్స్ప్రెషన్స్ ని సాల్వ్ చేస్తే IB2 IC2 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు RE లోకి 2 కరెంట్ ఫ్లో అవుతుంది, IB2 ప్లస్ IC2. ఇక్కడ వచ్చే 2 కరెంట్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము, IB2 ప్లస్ IC2 ఇంటూ RE, IB2 ప్లస్ IC2 ఇంటూ RE. ఓకే, సో ఇప్పుడు మనకి IB2 IC2 వాల్యూస్ వస్తాయి. దాని నుంచి మనం ఈ VCT VBN2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఆన్ ట్రాన్సిస్టర్ కి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఆఫ్ ట్రాన్సిస్టర్ అంటే చూడండి, మనకి ఇక్కడ IB1 0 and next to IC1 0. What we have to calculate here, we have to calculate VB1 and VC1. అంటే ఈ వోల్టేజెస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కాబట్టి we have to calculate VBN అన్నమాట. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ VCN అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నమాట, ఫస్ట్ ట్రాన్సిస్టర్. ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, VBN1 అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ ఫస్ట్ బేస్ ఎమిటర్ కదా, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, VBE1 అంటే ట్రాన్సిస్టర్ Q1 ప్లస్ VEN. ఇందాక VEN2 అని రాసాము, VEN ఉంటుంది, 2 ఉండదు ఇక్కడ.
సో ఎందుకు అంటే ఇప్పుడు చూడండి Q1 ఆఫ్ కాబట్టి దీంట్లోకి ఎలాంటి కరెంటు రాదు, ఓన్లీ వచ్చేదేంటి IE2 కరెంటే కదా. అంటే VEN అంటే ఏం రాయొచ్చు హియర్ IB2 ప్లస్ IC2 ఇంటూ RE, IB2 ప్లస్ IC2 ఇంటూ RE, IB2 ప్లస్ IC2 ఇంటూ RE ఇంటూ RE వేస్తే మనకి VEN వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇక్కడ చూడండి VEN వాల్యూ వచ్చింది, మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాము. ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే VBE కట్ ఆఫ్ తెలియాలి కదా మనకి, VBE కట్ ఆఫ్ తెలియాలి అంటే ఈ VBE వాల్యూ తెలియాలి అంటే ఇది రావాలి, ఇది రావాలి. ఈ వాల్యూ నెగిటివ్ వస్తే వీ కెన్ సే దట్ ట్రాన్సిస్టర్ Q1 ఈజ్ రియల్లీ ఇన్ కట్ ఆఫ్, రియల్లీ ఇన్ కట్ ఆఫ్. అంటే వీ కెన్ క్యాలిక్యులేట్ VBN1 ఫార్ములా రాసిన, VBN1 ఈజ్ ఈక్వల్ టు అంటే వన్ టర్మినల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము, అదర్ టర్మినల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేసి, సో VCN2 ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. అర్థమైంది ఇక్కడ వోల్టేజ్ డివైడర్ రూల్. ఇక్కడ చూడండి ఒక టర్మినల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం, ఒక టర్మినల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్స్, అండ్ దిస్ R1 అదర్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు కలెక్టర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. ఇక్కడ వోల్టేజ్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, ఏంటది VCN2 అంటే వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేస్తే వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు VCN2 ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 అంటే ఈ VBN వాల్యూ వస్తుంది. దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, VBE అంటే మనం Q1 ఆఫ్ అంటున్నాము, ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్ లో ఉందని ఎలా చెప్తాము, బేస్ ఎమిటర్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే VBE1 క్యాలిక్యులేట్ చేయాలి, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఎలా వస్తుంది మనకి, VBN1 మైనస్ VEN, ఇది వేస్తే మనకి VBE వస్తుంది. ఈ వచ్చిన వాల్యూ కనుక నెగిటివ్ అయితే ద ట్రాన్సిస్టర్ Q1 రియల్లీ ఇన్ కట్ ఆఫ్. ఆఫ్టర్ దట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనము, VC1 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ VCN1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈ ఒక టర్మినల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము, అదర్ టర్మినల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ క్యాలిక్యులేట్ చేయాలి, సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అదర్ టర్మినల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే జస్ట్ మనం ఇక్కడ KCL అప్లై చేయడం. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లోకి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా ఈ రెండిట్లోకి, అండ్ ఈ కరెంట్ ఏమవుతుంది ఇక్కడ డివైడ్ అవుతుంది. ఓకే, సో మనము ఇక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు అప్లై KCL ఎట్ ద బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. ఇక్కడ మీరు KCL అప్లై చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ని మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ చూడండి ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్ కదా, లీవింగ్ కరెంట్స్ అంటే ఏంటి, IB2 సమ్ కరెంట్ I, ఇదేమో ఎంటరింగ్ కరెంట్. ఓకే, ఈ ఎంటరింగ్ కరెంట్ ని వోల్టేజెస్ లో రాస్తే ఇక్కడ చూడండి వోల్టేజెస్ లో రాస్తే VCN1 మైనస్ VBN2 divided by what is the resistance R1 is equal to, ఇక్కడ మనం IB2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము, IB2 అనేది ఏంటి నోన్ వాల్యూ, అది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం నోన్ వాల్యూ, అండ్ వీ కెన్ రైట్ VBN2 divided by R2. సో ఇక్కడ చూడండి VBN2 ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసిందే, IB2 కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిందే, దీని నుంచి మనకి ఏమొస్తుంది, VCN1 వస్తుంది. సో దిస్ ఈజ్ సెల్ఫ్ బయాస్డ్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఓకే, సో డయాగ్రామ్ లో ఏంటి మనకి ఎమిటర్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తున్నాము. సో ఆ ఎమిటర్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయటం వల్ల సో మనకి ఇంత అనాలిసిస్ అనేది వచ్చింది. ఓకే, సో ఆపరేషన్స్ ఏమమ్మా, బయాసింగ్ ఒకటే డిఫరెంట్, మనకి ఫిక్స్డ్ బయాస్ లో 2 వోల్టేజెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మన దగ్గర 2 సప్లైస్ లేనప్పుడు మనం ఏం చేస్తాము, సెల్ఫ్ బయాస్ లో ఓన్లీ సింగిల్ సప్లై వీ కెన్ యూజ్, అండ్ ఎమిటర్ రెసిస్టెన్స్ తీసుకుంటాము RE.
emitter resistance RE that is connected to ground. ఓకే. సో ఎమిటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల మనకి కలెక్టర్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏవైనా వోల్టేజెస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కాబట్టి ఆ గ్రౌండ్ అనే టెర్మినల్ ని మనము N గా తీసుకున్నాము. ఓకే. అంటే ఇప్పుడు మనము ఒక వోల్టేజ్ ఇక్కడ ఒక వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అంటే VCN2 is equal to we can write VCE2 plus VE. VCE2 plus VE. VEN2 or VE. ఓకే. సో మనకి ఇది ఆఫ్ కాబట్టి కరెంట్ 0 దీంట్లో ఫ్లో అయ్యేది ఏంటి IE2 ప్లస్ IE2 కరెంటు IE2 అంటే IB2 ప్లస్ IC2. ఓకే. సో దిస్ ఈజ్ ఎనాలిసిస్. ఫస్ట్ వోల్టేజెస్ తీసుకున్నాము. ఈ వోల్టేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్స్ IB2 అండ్ IC2. ఇవి క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము ఈక్వలెంట్స్ డ్రా చేసాము. ఇదేమో కలెక్టర్ దగ్గర ఈక్వలెంట్, ఇదేమో బేస్ దగ్గర ఈక్వలెంట్, ఇది బేస్ దగ్గర ఈక్వలెంట్ సెకండ్ ట్రాన్సిస్టర్ కి. ఓకే. ఆ ఈక్వలెంట్ వోల్టేజెస్ ని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి దాంతో ఇలా ఒక సర్క్యూట్ డ్రా చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ లోను అవుట్పుట్ లోను KVL అప్లై చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ IB2 IC2 లో వస్తుంది. 2 ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అన్నమాట. ఆ 2 ఎక్స్ప్రెషన్స్ ని మీరు సాల్వ్ చేస్తే యూ కెన్ గెట్ IB2 అండ్ IC2 వాల్యూస్. ఇవి వస్తే వీ కెన్ క్యాలిక్యులేట్ Q2 అంటే ఆన్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ వోల్టేజ్, కలెక్టర్ వోల్టేజ్, అలానే బేస్ కరెంట్, కలెక్టర్ కరెంట్ ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టు. ఆఫ్టర్ దట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి Q1 ఆఫ్ అంటున్నాం కాబట్టి IB1 0 IC1 0. వాట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్ VB1 and VC1. VB1 and VC1. ఈ VB1 వాల్యూ ఈ VC1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఈ ట్రాన్సిస్టర్ రియల్ గా కట్ ఆఫ్ లో ఉందా లేదా చెక్ చేయాలి అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ VBE ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1. VBE ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1 అంటే బేస్ ఎమిటర్ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1 అనేది కనుక మనకి నెగిటివ్ అయితే వీ కెన్ సే దట్ ట్రాన్సిస్టర్ రియల్లీ ఇన్ కట్ ఆఫ్. ఓకే. సో దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎవ్రీ టైం మీరు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసే అవసరం లేకుండా మీకు నోట్ డౌన్ అవ్వాలమ్మా ఈ ఎక్స్ప్రెషన్స్. వీటిల్లో మెయిన్ ఏంటి అంటే మనం ఇక్కడ KVL రాసినప్పుడు మనకి IB2 IC2 లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. IB2 IC2 లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇన్పుట్ లో KVL రాస్తున్నాము, అవుట్పుట్ లో KVL రాస్తున్నాము. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ మీకు నోటెడ్ అయితే వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ IB2 అండ్ IC2. అంటే ఎవ్రీ టైమ్ మీరేంటి KVL అప్లై చేసి ప్రాబ్లమ్స్ లో మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనం ఒక KVL ఎక్స్ప్రెషన్ రాస్తాం కదా. సో ఇక్కడ చూడండి -VB ప్లస్ IB2 ఇంటూ RB ప్లస్ VBE 2 ఆఫ్ ఇక్కడ బేస్ ఎమిటర్ వస్తుంది. ఆ తర్వాత IB2 ప్లస్ IC2 ఇంటూ RE. ఈ VBE అనేది కాన్స్టెంట్ 0.7 volts. ఓకే. సో దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి. సో ఇది నోట్ చేసుకోండి అమ్మా ఈ డెరివేషన్ అనేది. అండ్ మీకు ఇచ్చిన నేను మీకు ఒక PDF పంపించాను, అందుట్లో లేదనుకుంటా. సో ఇది మీరు నోట్ చేసుకోండి. ఓకే. దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనం కలెక్టర్ కపుల్లో 2 టైప్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం సెల్ఫ్ బయాస్ మీద. ఆ తర్వాత ఎమిటర్ కపుల్డ్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ చెప్పుకుందాము. ఓకే.